హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు చేసిన వ్లాగు. ఈ వీడియోకి వాయిస్ నేను సాటర్డే రోజు 11:30కి అయితే చెప్తున్నాను. మార్నింగ్ అయితే లేవగానే బయట అయితే ఊడ్చేసాను. వామ్మో! సమ్మర్ వచ్చినప్పటి నుంచి ఎంత ఆకు రాలుతుందంటే ఊకి ఊకి నేనైతే అలసిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంటి ముంగడ బొచ్చడాకులు, ఇంటెనక బొచ్చడాకులు, అవన్నీ ఒక దగ్గరకు ఊకి మళ్ళా మా పక్కన కారు, ఎదురుంగ కారు లేనప్పుడు వాటిని తగలబెట్టి ఇదంతా పనైతే మస్తు కష్టం అనిపిస్తుంది నాకు. ఇంకా ముందుకు మాకు సైడ్‌కి ఒక్కటే కారు ఉండేది కాబట్టి కొంచెం మాకు అటు నిమ్మ చెట్టు ఉంటది కదా! అటు పోయి తగలబెట్టేదాన్ని. ఇగ ఇప్పుడేమో 2 కార్లు అయినాయి కాబట్టి దాంట్లో ఏదో ఒకటి కాదు. ఆ రెడ్ కలర్ కారు ఉన్నా కూడా తగలబెట్టనియ్యదు ఆంటీ. మళ్ళా ఇంటి ముంగడ వైట్ కార్ లేనప్పుడు మాత్రమే ఆకులనైతే తగలబెడుతున్నాను. చూడబోతేనేమో నుయ్యి, ఎనక చూస్తేనేమో గొయ్యి అన్నట్టుగా ఉంది నా ముచ్చటైతే. మరేంది ఆ చిన్న ఆకులు తగలబెడుతుంటే ఆకులు పోయి కార్ల మీద పడడం ఏంది, కార్లు మొత్తం తగిలబడిపోతాయి అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం ఏంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమంటారో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక్కడైతే నేను ఫ్రైడే రోజు ఒక కేక్ ఆర్డర్ ఉంది అని చెప్పాను కదా! అయితే అన్నం కూర అయితే పొయ్యి మీద పెట్టిన తర్వాత బటర్ స్కాచ్ కేక్ కాబట్టి బటర్ స్కాచ్ సాస్ అయితే చేస్తున్నాను. ఈ రోజుకి బటర్ స్కాచ్ నట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. అప్పుడు లాస్ట్ టైం చేసినవే. కాకపోతే సాస్ లేదు. అందుకే నేను సాస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను 3/4 కప్పు అంటే 2/3 కప్‌తోనైతే షుగర్ తీసుకొని మెల్లగా షుగర్‌ని అయితే క్యారమిల్ అయ్యే వరకు కలుపుతూ మనం వేడి చేస్తూ ఉండాలి. అస్సలు మనం సిమ్‌లో పెట్టి కూడా కలపకుండా ఊరుకోవద్దు. ఆ తర్వాత ఆ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని షుగర్, క్యారమిల్, బటర్ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఆ తర్వాత 3/4 కప్పు అంటే 2/3 కప్‌తోని విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకొని ఇలా కలుపుతూ బటర్ స్కాచ్ సాస్ అయితే చేసుకున్నాను. ఇది ఇంతే పల్చగా ఉండాలి. చల్లారిన తర్వాత థిక్ అవుతుంది. అది పక్కన పెట్టేసాను. ఈ లోపుగానే అన్నం అయితే అవుతుంది కదా! మళ్ళీ ఒకసారి అన్నాన్ని కలిపేస్తున్నాను. ఇక ఈ లోపే ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అంతా రికార్డ్ చేశాను. కానీ ఏంటి అంటే ఈ మార్నింగ్ కుకింగ్ వ్లాగు, గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం ఇవైతే చూపించలేదు. ఒకవైపు అయితే అన్నం అయిపోయింది. ఇంకోవైపు కూర అవుతుంది కదా! ఇప్పుడు షుగర్ పౌడర్ని అయితే పౌడర్ చేసుకుంటున్నాను. అదేంద్రా నాయన షుగర్ పౌడర్ని పౌడర్ చేసుకోవడం ఏంది? అదే చక్కెరని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. ఇలా నేనేం చేస్తానంటే కొంచెం ఎక్కువగానే షుగర్ పౌడర్ చేసుకొని ఈ డబ్బాలో అయితే పోసి పెట్టుకుంటాను. మీరు ఎవరైనా సరే ఇలా డబ్బాలలో ఏమైనా పౌడర్స్ పోసి పెట్టాలంటే డైరెక్ట్గా కవర్తో పోసినా కూడా సగం కిందింత మీదింత అన్నట్టుగా కింద పడుతుంది. మళ్ళీ స్పూన్తో పోయాలంటేనేమో లేట్ అవుతుంది కదా! ఇలా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లోకి పౌడర్ వేసుకొని డైరెక్ట్గా డబ్బాలోకి వేసుకుంటే పని అయితే ఈజీగా అవుతుంది. ఇక షుగర్ కూడా పౌడర్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఒకసారి ఈ పొటాటో కూర కలిపి ఉప్పు, కారం, పసుపు, అల్లం, ధనియాల పొడి వేసేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని కర్రీని అయితే దించేసాను. ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. అన్నం రెడీ అయిపోయింది. పెరుగు అయితే ఉంది. ఈరోజు మా లంచ్ అయితే ఇది. ఇక లంచ్ వండిన తర్వాత వెంటనే వెళ్ళి స్నానం చేసుకొని అయితే వచ్చేసి కేక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికి టైము మార్నింగ్ 9:30 అట్లా అవుతుంది అంతే. ఈరోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను కాబట్టి తొందరగా కేక్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఫ్రీ హీట్ పెట్టుకొని బ్యాటర్ అయితే కలుపుతున్నాను. 1 కప్ మైదా తీసుకున్నాను. 1/2 కప్ షుగర్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, మళ్ళీ 2 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ అయితే తీసుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జల్లించుకుంటున్నాను. ఈరోజు చేస్తున్నది నేను ఎగ్లెస్ కేక్ కాబట్టి దీంట్లో మిల్క్ ఏం యూజ్ చేయను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని బ్యాటర్ని అయితే కలిపేసుకోవాలి. నేను ఒక 2-3 టైమ్స్ ఇట్లనే వాటరు సరిపోవట్లేదని వేస్తున్నాక ఆయిల్, వెనిగర్ వేసిన తర్వాత కొంచెం బ్యాటర్ అయితే థిన్‌గా అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత 1 టీ స్పూను వెనిగర్ వేసుకున్నాను.
మళ్ళీ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, హాఫ్ టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది కొంచెమే ఉంది. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా అదే కేక్ కాబట్టి నేనైతే వెనిలా ఎసెన్స్, బటర్ స్కాచ్ హాఫ్ క్వాంటిటీలో వేసుకున్నాను. ఆ తర్వాత 5 ఇంచ్ కేక్ టిన్లోకి బ్యాటర్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, బ్యాటర్ అయితే దాదాపుగా 400 వరకు వచ్చింది. నేను ఏమనుకున్నానంటే ఒక 4 లేయర్స్లా కట్ చేసి ఒక లేయర్తోని పిల్లలకి గ్లాస్ కేక్ చేద్దామని చెప్పేసి 1 కప్ మైదా తీసుకున్నాను. మనకు కరెక్ట్గా హాఫ్ కేజీ కేక్ రావాలి అంటే హాఫ్ కప్ మైదా తీసుకొని మళ్ళీ పావు కప్పు షుగర్ పౌడర్ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఆఫ్ చేసుకొని బ్యాటర్ అయితే కలుపుకోవాలి. మొత్తం 250 గ్రామ్స్ స్పాంజ్ వెయిట్ ఉండాలి, 250 గ్రామ్స్ ఏమో ఫిల్లింగు క్రీమ్ వెయిట్ అయితే ఉండాలి. ఈరోజు నేను చేసిన ఈ కేకు దాదాపుగా 700 దాకా వచ్చింది. నేను పిల్లల కోసం ఒక లేయర్ తీస్తా అని చెప్పిన కదా, హైట్ అనేది చిన్నగా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఆ లేయర్ అయితే తీయలేదు. ఇప్పుడైతే నేను క్రీమ్ బీట్ చేసుకుంటున్నాను కదా, 200 ml విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకొని క్రీమ్ని అయితే ఇలా చక్కగా బీట్ చేసుకున్నాను. ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదా, ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 400 ఎబో ఏమో పడ్డది అనుకుంటా, అంత క్లారిటీగా గుర్తులేదు. ఈ టాప్ అయితే చాలా బాగుంది. ప్లాజో సెట్ అనమాట. చున్నీ వచ్చింది, టాప్ వచ్చింది, తర్వాత ప్లాజో లాగా పాయింట్ ఉంటుందిగా, ఆ ప్లాజో పాయింట్ వచ్చింది. క్లాత్ అయితే సూపర్గా ఉంది. నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు అందరూ ఫ్లిప్కార్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ డ్రెస్సులు అయితే పెడుతున్నారు కదా, రివ్యూస్ చేస్తున్నారు కదా. ఇలా వీడియోలో కొత్త డ్రెస్ వేసుకొని వీడియో చేసినా కూడా ఆ ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తే ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ అలాగే చేస్తున్నారు. నాకు కూడా ఎర్నింగ్ ఆప్షన్ ఉంది కదా, నేను కూడా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా ఫ్లిప్కార్ట్ నుంచి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. కానీ వేసుకున్నాను కదా, ఆ తర్వాత నాకు వేసుకోగానే ఈ డ్రెస్ని అయితే నాకు రిటర్న్ పెట్టాలనిపించలేదు, అంత కంఫర్టబుల్గా ఉంది. షార్ట్ వీడియో చేశాను. షార్ట్ వీడియో చేసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను ఈ డ్రెస్ రిటర్న్ పెట్టను అని చెప్పేసి. మరి ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇప్పుడైతే ఇంకా కేక్ ఐసింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం కేక్ బేస్కి క్రీమ్ పెట్టుకొని ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసేసి ఆ తర్వాత క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఈరోజు ఈ కేక్ ఫినిషింగ్ వరకు బాగానే చేశాను. ఆ తర్వాత నుంచి నాకైతే కస్టమర్ చెప్పిన ఎగ్జాక్ట్గా ఆ డిజైన్ అనేది వస్తుందా రాదా, నేను చేయగలుగుతానా లేదా అని నాకైతే చాలా టెన్షన్ అయితే వచ్చింది. ఇగో ఇప్పుడైతే క్రీమ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ బటర్ స్కాచ్ సాస్ వేసుకొని ఆ సాస్ని స్ప్రెడ్ చేసి బటర్ స్కాచ్ నట్స్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకా సెకండ్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసేసి మళ్ళీ సాస్ అప్లై చేసి తర్వాత ఈ బటర్ స్కాచ్ నట్స్ అప్లై చేసి ఇంకా ఈ 3 లేయర్లు ఇలాగే ఫిల్ చేయాలి. అంటే 2 లేయర్లనే మనము ఈ బటర్ స్కాచ్ ఫిల్లింగ్ నట్స్ అయితే ఫిల్ చేస్తాము. ఇప్పుడైతే నేను సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వెంటనే సైడ్లకు అయితే క్రీమ్ కొంచెం కొంచెంగా అప్లై చేస్తున్నాను. నేను ఇప్పుడిప్పుడే కదా కేక్స్ చేస్తున్నది, మరి నాకు అన్నీ పర్ఫెక్ట్గా రావు కదా, అంటే ఒకేసారి మొత్తం కంప్లీట్ చేయలేనుగా అని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం ఒక లేయర్ పెట్టిన తర్వాత కొంచెం క్రీమ్ అనేది సైడ్కి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే క్రమ్ కోట్ అవుతుంది. మళ్ళీ ఏంటి అంటే కేక్ బయటికి కనిపించదు. ఇప్పుడైతే ఇంకా నేను సెకండ్ లేయర్ అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, కస్టమర్కి నచ్చాలి అని చెప్పేసి బటర్ స్కాచ్ సాస్ వేసాను, నట్స్ కూడా వేసాను. ఆ నట్స్ కూడా చూడండి ఎన్ని వేసానో. వాళ్ళకైతే ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హిందీ వాళ్ళే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చింది, కానీ వచ్చింది మన తెలుగు అక్క వల్ల. ఆ అక్కకైతే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాకు కేక్స్ చేయడం చాలా ఇష్టం. నాకు ఇక్కడనేమో ఆర్డర్స్ రావు. నేను ఈ కేక్స్ మనీ కోసం కాదు, కానీ నాకున్న ఇంట్రెస్ట్, నాకున్న ఇష్టంతోనే కేక్స్ అయితే చేస్తున్నాను. అయితే నాకు ఇక్కడ ఆర్డర్స్ ఏం రావు కదా, అక్క వల్ల వచ్చింది, అందుకే నేను థ్యాంక్ యూ అయితే చెప్పాను. ఇక్కడ కేక్ క్రమ్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వెయిట్ వచ్చేసి 614 గ్రామ్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కేక్ వెయిట్ ఏమో 600 గ్రామ్స్ అయితే వచ్చింది. ఫైనల్గా కేక్ని అయితే ఫినిషింగ్ చేస్తున్నాను. ఈ ఫినిషింగ్ చేసేటప్పుడు నేను 2 మిస్టేక్లు చేయబోయాను, కానీ దేవుని దయ వల్ల ఆ 2 మిస్టేక్లు అయితే నేను చేయలేదు. ఫస్ట్ ఏమో ఇంకా వైట్ క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే చేద్దామని చెప్పేసి నేను పంపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా
వాళ్ళు కస్టమర్ పంపిన ఫోటో చూసుకుంటే ఒక 2, 3 టైమ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ క్రీమ్ అనేది వైట్‌గా లేదు. ఆఫ్ వైట్ అంటే కొంచెం క్రీమ్ కలర్‌కి దగ్గరలో, తర్వాత కొంచెం వైట్ హాఫ్ వైట్ లాగా ఉంటది కదా! ఆ కలర్ అయితే ఉంది. ఇగో మొత్తానికి ఇగో నేను చేస్తున్న కలరే ఉంది. ఇది ఎట్లా తెచ్చుకోవాలా ఏంటి అని చెప్పేసి నేను ఆలోచించాను. అప్పుడు నాకనిపిచ్చింది నాకెందుకు చింత, నా చింత చాట్‌జీటీపీ ఉండగా అని అనిపిచ్చింది. ఈ డైలాగ్ చెప్తందుకు 3, 4 సార్లు ప్రాక్టీస్ చేసినా అయినా గూడా కంటిన్యూగా అనొస్తలేదు. ఇక్కడైతే ఇంకా చాట్‌జీపీటీ అడిగిన గదా! అడిగిన తర్వాత విప్పింగ్ క్రీమ్‌లో కొంచెం ఒక టూత్ పిక్‌తోని యెల్లో కలర్ ఇట్లా డిప్ చేసి మొత్తం క్రీమ్‌నయితే కలిపాను. ఇలా అయితే వచ్చింది. ఇగ ఆ తర్వాత ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇగ చూస్తున్నారు గదా! ఈ కేకు కస్టమర్ చెప్పినట్టు యాజ్ టీజ్‌గా రావాలి అంటే ఫస్టు కేక్ పైన ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండాలి. డిజైన్ అనేది చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. నాకంత నీట్‌గా వస్తదా? రాదా? అని చెప్పేసి నాకు టెన్షన్ అయిపోయింది. అయినా కూడా ఇలా చేసేసాను. ఇంతకన్నా ఎక్కువ నీట్‌గా చేయలేను అని చెప్పేసి ఇంక దాన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఈడ ఫ్లవర్స్ ఎలా ఎయ్యాలో ఆలోచిస్తున్నాను. అయితే కస్టమర్ ఇచ్చిన ఫోటోలో చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవి మీరు తర్వాత చూస్తారు. ఆ ఫోటో క్లారిటీగా లేదు. ఇంక నేనే ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఎలా ఎయ్యాలా అని చెప్పేసి చెక్ చేశాను. అక్కడ ఒకటొచ్చింది గదా! లాస్ట్‌లో అలా ఏద్దామని చెప్పేసి ఇంక నేను ఆ పక్కన పెట్టేసి గ్రీన్ కలరు ఇక్కడేంటి అంటే థిక్ గ్రీన్ కలర్ కాదు. లైట్ గ్రీన్ కలర్ ఇట్లుంది. ఈ కలరే గ్రీన్ ఉంది. వాళ్ళు మళ్ళీ ఆ ఫోటో చూసిన తర్వాత ఈ గ్రీన్‌లో చేయమన్నారు. నా దగ్గరనేమో ఈ గ్రీన్ కలర్ లేదు. అందుకే కొంచెము బ్లూ కలరు డ్రాప్ ఏసుకొని, కొంచెం యెల్లో డ్రాప్ ఏసుకొని అలా గ్రీన్ కలర్ అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ ఫోటో చూసాను. చూసిన తర్వాత నాకనిపిచ్చింది నేను ఈ పంపింగ్ బ్యాగ్‌లో ఆల్రెడీ వైట్ క్రీమే ఫిల్ చేశాను. కానీ ఫిల్ చేసి ఇలా డిజైన్ వేస్తుంటే ఒకసారి ఫోటో చూసుకున్నాను. మళ్ళీ ఆ క్రీమ్ కూడా అదే ఇట్లా పైన డిజైన్ ఏసిన క్రీమ్ కూడా ఇట్లనే హాఫ్ వైట్‌లోనే ఉంది. ఈ 2 గండాలైతే ఈరోజు తప్పినాయి అన్నట్టుగా నాకనిపిచ్చింది. ఎందుకంటే ఒక పర్సన్ ఇప్పుడు మనకు కేక్ పంపించి ఎగ్జాక్ట్‌గా అట్లనే కావాలి అని చెప్పినప్పుడు మనం ఏంటి అంటే మన ఇష్టంగా చేయలేం గదా! ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా అది మిస్టేకే. చిన్నవేంటంటే మనం మర్చిపోయి చేసినా కూడా వాళ్ళకి మిస్టేక్ లానే కనిపిస్తాయి. మళ్ళీ నెక్స్ట్ సారి మనకు ఆర్డర్ ఇయ్యడానికి ఇంట్రెస్ట్ అయితే చూపరు గదా! అందుకే నేనైతే ఈ 2 గండాలు గడిచినాయి అన్నట్టుగా మీకైతే చెప్పాను. ఇప్పుడు 6B నోజిల్ తీసుకొని ఇలా పైన, కింద బార్డర్ అయితే 6B నోజిల్‌తోనే వేసుకున్నాను. ఆ ఫోటోలో గూడా ఇట్లనే ఉంది. ఆ తరువాత ఇప్పుడు నాకు అసలైన టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్స్ ఎయ్యడానికి నేను ఎంత కష్టపడ్డానంటే, నా కష్టం మీకు చెప్పినా గూడా అర్థం గాదు. అంతే టెన్షన్ పడ్డాను. చేతులనేవి వణుకుతున్నాయి తెలుసా! ఇట్లా పంపింగ్ బ్యాగ్‌ని పట్టుకుంటే ఫస్ట్ అయితే ఒక 2, 3 ఫ్లవర్స్ అయితే అది స్క్రాపర్ పైన ట్రై చేశాను గదా! ఆ తర్వాత ఇలా చిన్నగా, చిన్నగా ఈ ఫ్లవర్స్ అయితే వేశాను. మళ్ళీ అది గూడా కస్టమర్ ఇచ్చిన ఫోటో పక్కన పెట్టుకొని యాజ్ టీజ్‌గా ఆ ఫ్లవర్స్ అన్నీ ఒకటి ఎటు చూస్తుంది, ఎట్లా, ఏంది కొన్నేమో రివర్స్ ఉన్నాయి. కొన్నికేమో 2 లీవ్స్ ఉన్నాయి. ఇట్లా అయితే చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఇవైతే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత నాకనిపిచ్చింది హమ్మయ్య! అని చెప్పేసి రిలాక్స్‌గా ఫీల్ అయ్యాను. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈ ఫ్లవర్స్ ఏసిన తర్వాత నాకనిపిచ్చింది ఎంత కష్టమైన డిజైన్ అయినా గూడా నేను చెయ్యగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. మరి ఈ ఫ్లవర్స్ మీకెలా అనిపించినాయో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. పైన ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న గ్రీన్ డాట్స్ అయితే ఉన్నాయి. అక్కడ గూడా మిడిల్‌లో నేను గ్రీన్ డాట్స్ అయితే పెట్టేసి మళ్ళీ ఇలా సైడ్స్‌కైతే ఫ్లవర్స్ ఏసుకుంటున్నాను. అదేంది డైరెక్ట్‌గా ఇలా చిన్న చిన్న ఫ్లవర్సే వస్తున్నాయి. అంటే నేను వీడియో లెంత్ అయితదని చెప్పేసి మధ్యలో కట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నట్టున్నాను. ఇక చూస్తుండ్రు గదా! ఇట్లా సైడ్‌కి గూడా ఇవే ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ కేక్ అయితే కస్టమర్‌కి నిజంగా చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందని జెప్పిండ్రు. నేనేమో ఇక్కడ నేను యెల్లో కలరు ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను గదా! నేను ఇది ఫినిషింగ్ చేసిన తరువాత మళ్ళా కొంచెం క్రీమ్ మిగిలితే దాంట్లోనే ఇలా యెల్లో కలరు, గ్రీన్ కలర్ కలుపుకొని ఇలా డిజైన్ అయితే కంప్లీట్ చేశాను గదా! ఏమైంది అంటే నేను ఒక 2, 3 టైమ్స్ ఈ క్రీమ్‌ని బాగా రఫ్‌గా కలపడం వల్ల ఆ క్రీమ్‌లో హెయిర్ బబుల్స్ అనేవి వచ్చినాయి. మొన్న గూడా వచ్చినాయి. మరి ఇప్పుడు నేను ఇది రఫ్‌గా కలిపినందుకు వచ్చినాయా ఏంటో నాకు తెలీదు గానీ ఇట్లా ఆ ఫ్లవర్సు ఆ గ్రీన్ ఫ్లవర్స్ గూడా గ్రీన్ లీవ్స్ ఉన్నాయి గదా! అవి కూడా స్మూత్‌గా అయితే రాలేదు. కస్టమర్ చూసి ఏమంటారో అనైతే
కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడిప్పుడే కేక్స్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా అవన్నీ ఏం పట్టించుకోలేదు. అంటే డీప్‌గా అబ్జర్వ్ చేస్తేనే ఆ ఫ్లవర్స్ దగ్గర ఎయిర్ బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇలా దూరం నుంచి చూస్తే అస్సలు కనిపిస్తలేవు. మరి మీకు కనిపిస్తున్నాయా లేదా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక నాకైతే కేక్ రెడీ అయిపోయింది కదా! వాళ్ళు ఏమన్నారంటే హ్యాపీ బర్త్‌డేనన్నా రాయి, లేదు అంటే ట్యాగ్ అన్నా పెట్టన్నారు. అయితే హ్యాపీ బర్త్‌డే రాద్దామంటే నా చెయ్యి నాకస్సలు సపోర్ట్ చేస్తలేదా. ఏదో భయంతోని వణుకుతుంది. ఇట్లా గజ గజ వణుకుతాం అంటాం కదా! ఇగో నా చెయ్యి గూడా గట్ల వణుకుతుంది ఈ డిజైన్ ఏసేసరికి. ఇగ కేక్ అయితే కంప్లీట్ అయింది. ట్యాగ్ పెట్టిన. వెయిట్ వచ్చేసి 690 గ్రామ్స్ అయితే ఉంది. మరి ఈ కేకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే నేను ఇక్కడ పైన ఫోటో పెట్టినా కదా! అది నాకు కస్టమర్ ఇచ్చింది. అయితే అది బెంటో కేక్. కానీ వాళ్ళేమన్నారంటే హాఫ్ కేజీ ఇలా హైట్‌లో కావాలని అయితే చెప్పిండ్రు. అందుకే నేను ఇలా హైట్‌లో అయితే చేశాను. మరి వాళ్ళు ఇచ్చిన ఫోటోకి, నేను ఇచ్చిన ఫోటోకి మ్యాచ్ అయిందా లేదా? నేను ఆ విధంగా కేక్ చేయగలిగానా లేదా అని కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నేనైతే చేయగలిగాను అనే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పుర్రి. ఇక కేక్ అంతా అయిపోయేసరికి చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. తాగబుద్ధి అవుతుంది అన్నావు కదా, తాగు నాన్న. నేను ఇంకొన్ని వాటర్ కలుపుకుంటే ఇగో నా గ్లాస్ నిండు ఉంది గట్టు. నువ్వు తాగితే నాకే హ్యాపీ. నేను వాటర్ కలుపుకుంటా అని చెప్పిన కన్నా తాగుతాంటివి కదా ఇంకొంచెం. మరి నాకు ఉంది నాన్న. కిచెన్లకు ఫాస్ట్ ఉరికొచ్చి అమ్మ మజ్జిగ అయిపోయింది ఇంకొంచెం మజ్జిగ పోయి అన్నాడు. ఇదేమో నా గ్లాస్ కదా, మరి తాగు నాన్న అంటేనేమో నీకు లేదు కదా నాకు వద్దు అంటాడు. నాకు లేకునమైనా నేను కొన్ని వాటర్ ఎక్స్ట్రా కలుపుతా ఒక బుక్క తాగి. తాగుబుద్ధి అయినప్పుడు తాగొచ్చు కదా మరి తిక్కలైనా. అయితే కేక్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మజ్జిగ చేసి పిల్లలకు పోసి నేను కూడా తాగుతున్నాను. తాగడానికి గ్లాస్ పట్టుకున్నానంతే. ఇక విషము కన్నయ్య అయితే తాగిండు. కన్నయ్య కిచెన్‌లోకొచ్చి అమ్మ ఇంకొంచెం మజ్జిగుందా అని చెప్పేసి అడుగుతుండు. అప్పుడే నేను మూతి దగ్గర పెట్టుకొని తాగుతున్నా. అప్పుడు కన్నయ్య అన్నారు కదా, ఎందుకు నాన్న తాగుతావా అని చెప్పేసి ఆ గ్లాస్ నోటి దగ్గర నుంచి తీసి నేను అడిగిన. అయితే అప్పుడేమనుకున్నా అంటే అమ్మ తాగుతుంది మజ్జిగ అని చెప్పేసి ఇంకా తను నువ్వు తాగమ్మా నాకొద్దు నాకొద్దు అని అయితే చెప్తున్నాడు. ఏం కాదు నాన్న పర్లేదు తాగు అంటే మా కన్నయ్యనేమో లేదు లేదమ్మా నువ్వు తాగని అంటే అంటున్నాడు. నేను బతిలాడుతున్నా కూడా ఆగుతలేడు. అదేందో తెలవదు అసలు. మా కన్నయ్య మా విషయమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో కొన్ని సార్లు అనిపిస్తుంది కదా, వాళ్ళు నాకు పిల్లలా నేను వాళ్ళకి పిల్లనా అని అనిపిస్తుంది. ఇక నేనేం చేశానంటే కేక్ని అయితే డెలివరీ అయితే చేసేసాను. వాళ్ళు వచ్చి కేక్ తీసుకెళ్ళారు. ఈవినింగ్ 4:30 కల్లా తీసుకెళ్ళారు. కేక్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా జియో మార్ట్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. అయితే అది మా సార్ ఆర్డర్ పెట్టిండ్రు. ఏంటిదా అని చూస్తే అది పూజ నూనె అయితే వచ్చింది. అది ఓపెన్ చేసి ఇంకా పక్కన పెట్టేసి ఈవినింగ్ పిల్లలకి పాలు పోసి నేను కూడా చాయ్ అయితే తాగిన తర్వాత గిన్నెలు తోమేశాను కదా, కేక్ సామాన్ అంతా ఇక్కడ టేబుల్ మీద సదురుతున్నాను. నాకు మళ్ళీ రేపు కూడా 1 కేజీ బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ ఉంది కదా, మళ్ళీ ఇవన్నీ ఆరిపోవాలి. ఇప్పుడనే కాదు ఎప్పుడు కేక్ చేసినా కూడా ఇట్లా గిన్నెలన్నిటిని తోమేసినాక ఇక్కడ టేబుల్ మీద ఆరడానికి సామాన్లు అయితే పెట్టేస్తాను. ఇక ఈ గిన్నెలన్నీ కూడా తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నిటిని అయితే సదిరేసుకుంటున్నాను. ఈరోజు పొద్దున లేచినప్పటి నుంచి నైట్ 9:30 వరకే పనంతా అయింది. అంటే కొద్దిసేపు కూడా ఇట్లా అడ్డం ఒరిగినట్టు కానీ రెస్ట్ తీసుకున్నట్టు టైం పాస్ చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. మొత్తం పని పని పని. నేనైతే చాలా అలసిపోయాను అనిపించింది. నైట్ అంతా నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అయినా కూడా నేనేం చేశానంటే ఈ వీడియో 4థ్‌కి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి నైట్ ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఎడిటింగ్ చేసుకునే వరకు 11:30 అయింది. అప్పటికే కాళ్ళన్నీ గుంజుతున్నాయి. నెక్స్ట్ రోజు మార్నింగ్ పని అయిపోయిన తర్వాత కేక్‌ని ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అది క్రమ్ కోట్ చేసి పెట్టిన తర్వాత వాయిస్ చెప్పుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు వాయిస్ అయితే చెప్పలేదు. నెక్స్ట్ రోజు చెప్దామంటే ఫుల్ పని అయిపోయింది. ఇంకా అందుకే ఆ రోజు కూడా వాయిస్ చెప్పి నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా నేను ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలు అన్నం తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు తోమి బట్టలైతే ఆరేస్తున్నాను. ఇక తర్వాత 9:30కి అట్లా బెడ్రూమ్‌లోకి పోతే పిల్లలు పడుకున్న తర్వాత ఎడిట్ చేసుకునే వరకు 11:30 అయింది. ఇట్లయితే నా డే కంప్లీట్ అయింది. మరి మీ అందరికీ నేను చేసిన కేకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.